ఈ లోకంలో అనేక మందిలో ఉన్న అజ్ఞానమైనటువంటి ఆలోచన ఏమిటంటే, మనిషి ఎక్కడి నుంచో వచ్చాడు అనేవారు కొంతమంది, మనిషి పలానా జంతువులోంచి వచ్చేవారు అనేవారు కొంతమంది. అటువంటి సందిగ్ధంలో ప్రతి మానవుడు తన సొంత జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తూ నిజ దేవునికి దూరం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడైతే ఈ లోకానుసారమైన జ్ఞానం కాకుండా దేవుడిచ్చే జ్ఞానం, పైనున్న జ్ఞానం, పరలోక జ్ఞానాన్ని మనం ప్రభు అడిగినప్పుడు తప్పక ఆ జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీలో ఎవనికైనా జ్ఞానము కొదువై ఉంటే అది దేవుణ్ణి అడగమన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కావలసింది, దేవుని బిడ్డలమైన మనకు కావలసింది ఈ లోక జ్ఞానం కాదు, పరలోక జ్ఞానం, పైనున్న జ్ఞానం. పైనున్న జ్ఞానమే నీవు కోరుకో, పరలోక జ్ఞానముకై ప్రభుని వేడుకో. పైనున్న జ్ఞానమే నీవు కోరుకో, పరలోక జ్ఞానముకై ప్రభుని వేడుకో. పరలోక జ్ఞానముకై ప్రభుని వేడుకో. ప్రభుని జ్ఞానము కలిగి ఉండుము, ఆ జ్ఞానముకై ప్రభుని వేడుము. ఇదే కదా ప్రభునికిష్టము, ఇదే కదా నీకు శ్రేష్టము, ఇదే కదా నీకు శ్రేష్టము. ప్రభుని జ్ఞానము కలిగి ఉండుము, ఆ జ్ఞానముకై ప్రభుని వేడుము. దేవునికి స్తోత్రం. ప్రభు యుద్ధ మన జ్ఞానం అడగాలి. ఈ లోక జ్ఞానానుసారంగా మనం జీవిస్తే సునాయాసంగా పాపంలో పడిపోతాం. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా, దేవుని మహిమార్థమై ఆయనందు భయభక్తులతో యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలి అంటే మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుని జ్ఞానమే శ్రేష్టమైనది. అది ఎలాంటి జ్ఞానం? యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయం 17వ వచనంలో. ఏమని? అది పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము గలది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనటువంటి లేని జ్ఞానం. ఈ జ్ఞానమే మనకు కావాలి. ఈ జ్ఞానమును అడిగినప్పుడు దేవుడు తప్పక దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఈ లోక జ్ఞానానుసారంగా కాకుండా పైనున్న జ్ఞానం, పరలోక జ్ఞానాన్ని పొందుకుని ప్రభుకి ఇష్టంగా జీవించాలన్నదే ప్రభు ఆశ. దేవునికి స్తోత్రం.